హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే నేను సిటీ టూర్ వెళ్తున్నానంటే ఈసీఐఎల్లో మా చిన్న అక్క వాళ్ళు నడిపక్క రెండో అక్క వాళ్ళు ఉంటారనమాట ఫ్రెండ్స్. మరి వాళ్ళని చూడడానికి చాలా రోజులు అవుతుంది చూడడానికి వెళ్తున్నాను. సండే హాలిడే కదా ఫ్రెండ్స్ ఈరోజు అని వెళ్తున్నాను. ఆల్రెడీ గండి మైసంలో బస్సు ఎక్కాను ఫ్రెండ్స్. అలా సికింద్రాబాద్కు వచ్చేసాను. ప్యారడైస్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. పేరెడ్ గ్రౌండ్లో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో పేరెడ్ గ్రౌండ్లో పిల్లలు ఇలా రోజు సండే కదా క్రికెట్ ఆడుతున్నారు. ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్, అక్కడ పిల్లలు ఎలా ఆడుతున్నారో చూపిస్తా, వీడియో చూడండి. ఫ్రెండ్స్ బస్ అయితే దిగాను నేను ప్యారడైస్లో. ఇక్కడ దిగంగానే ఇక్కడ పావురాలు కనిపించాయి. 2 పావురాలు ఆడుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో. అక్కడ దానా వేస్తారు కదా గింజలు, అవి తినడానికి వస్తాయి అన్నట్టు. దగ్గరికి వెళ్ళినా కానీ ఏమంటలేదు ఫ్రెండ్స్, అవి దగ్గరికి వెళ్తేనే ఎగిరిపోతున్నాయి. మరి నేనైతే గ్రౌండ్లోకి వెళ్తున్నాను, చూపిస్తా ఫ్రెండ్స్. గ్రౌండ్లోకి వెళ్ళాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, మరి ఆడుతున్నారు పిల్లలు అయితే. ఈవినింగ్ అవుతుంది, సూర్యుడు అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇంకా పిల్లలైతే చాలా మంది ఆడుతున్నారు, 1000 మంది పిల్లలు ఒక గ్రౌండ్లో ఆడతారనమాట. ఈవినింగ్ కాగానే చాలామంది పిల్లలు వస్తారు ఫ్రెండ్స్ గ్రౌండ్స్కి. సండే మాత్రం ఖాళీ ఉండదు. ఏ పిల్లలైనా, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటారు అన్నట్టు. ఈవినింగ్ పూట వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తారనమాట. అక్కడ వాకింగ్కి వెళ్తున్నాడు ఒక అబ్బాయి, వాకింగ్ చేస్తున్నాడు. చాలామంది పిల్లలు ఆడతారు ఫ్రెండ్స్. మరి నాకైతే టైం అయిపోతుంది, నేను బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్ మొత్తానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఉన్న ఆపోజిట్ రోడ్లో ఉన్నాను. సికింద్రాబాద్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వర్క్, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్టేషను. నేను ముందుకు బస్ స్టాప్, ఈసీఎల్ బస్ స్టాప్ ముందు ఉంటుంది, వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రెటిఫైల్ బస్ స్టాండ్ అని అంటారు. ఇది నా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్, అట్లానే ఉంది. కాకపోతే దానికి పెయింటింగ్ కొత్తగా వేశారు, కానీ చాలా రోజుల నుంచి ఉన్న బస్ స్టాండ్ ఇది. ఇది ఫ్లైఓవర్ అండి, మెట్రో స్టేషన్కి వెళ్ళే ఫ్లైఓవర్. కింద ఫుట్పాత్ మీద లెఫ్ట్ సైడ్లో షాపులు, మొబైల్ షాపులు, జ్యూస్ సెంటర్లు, క్యాంటీన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో చాలా పబ్లిక్ వస్తుంటారు కదా స్టేషన్కి, బస్ స్టాండ్కి కానీ స్టేషన్ కానీ చాలామంది పబ్లిక్ వస్తుంటారు కదా, అందుకని చాలా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నేనేం కొత్తగా తీయట్లేదు కదా వీడియో, చాలా వీడియోలలో కూడా ఉంటుంది. నేనేం కొత్తగా చెప్పట్లేదు, తీస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ నుంచి ఈసీఎల్ పోయే బస్ స్టాండ్కి వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి వెనుకకు. ఇక్కడ కూడా స్టాప్ ఉంది, ముంగడ బస్ స్టాప్లో బస్సులు అవుతాయి. ముందుకు వెళ్తున్నాను బస్సుల దగ్గరికి. ఈసీఎల్ బస్ స్టాండ్ అని వెనుకకు ఉంటుంది కొంచెం. ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో ముందు కూడా ఆపుతారు కాబట్టి ఇంకా అక్కడ పోతే సీట్లు దొరుకుతాయి, ఇక్కడ సీట్లు దొరకవు అని ఇక బస్ స్టాండ్కి వెళ్తున్న ఒక బస్సులు వస్తున్నాయి చూడండి. అన్ని 16A, 16C, 16AK ఈ బస్సులు ఇక్కడ ఈసీఎల్ రూట్ బస్సులన్నీ ఇక్కడ అవుతాయి అన్నట్టు. చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈసీఎల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇది ఈసీఎల్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఈసీఎల్కి వెళ్ళేది బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ అన్ని బస్సులు ఆగుతాయి, ఈసీఎల్ వైపు వెళ్ళే, కుషాయిగూడ వైపు వెళ్ళే బస్సులు.
ఫ్రెండ్స్ మరి నేను వెళ్ళవలసిన బస్ అయితే వచ్చేసింది 16C. మరి నేను ఎక్కుతున్నాను బస్ అయితే. బస్సులో ఎక్కిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరి నేనైతే టికెట్ అయితే తీసుకుని మార్నింగే నేను డే పాస్ తీసుకున్నాను. వచ్చే ముందే ఆ పాస్ కండక్టర్కి చూపించాను. మళ్ళీ నాకు ఇచ్చేసాడు పాసు. 150 రూపీస్ డే పాస్, 24 అవర్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ టైం తీసుకుంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు కూడా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ సఫీల్ కూడా మినీ ట్యాంక్ బండ్ అని అంటారు. ఇక్కడ గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ తీసుకొచ్చేస్తారనమాట. మల్కాజీ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా ఇది మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. ఈ వాల్స్ కూడా ఎంత మంచి చక్కగా పెయింటింగ్ వేసారో చూడండి. ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ అని అంటారు. ఇది ఓల్డ్ సఫీల్ కూడా కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ ప్రతి ఇయర్ సారి జాతర లెక్కలు జరుగుతుంది అన్నట్టు. బోనాల పండుగకి అయితే ఇంకా అసలు ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను వినాయక్ నగర్లో దిగాను. ఇక్కడ నుంచి బై వాక్లో వెళ్తే మా అక్కయ్య వాళ్ళ ఇల్లు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మరి ఇక్కడ నుంచి మా అక్కయ్య వాళ్ళు కొద్ది దూరమే వెళ్తున్నాను ఫ్రెండ్స్ బై వాక్లో. ఫ్రెండ్స్ మరి వీడియో నాకు తీయడానికి స్పేస్ లేదు ఈరోజు మటుకు. వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మళ్ళీ రేపు పార్ట్ 2లో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.